గురువుగారు, మన పురాణాలు చెప్పే సారాంశం ఏమిటి? ఈ కలికాలంలో ఈ పురాణాలు అధ్యయనం చేయటం వల్ల లేదా వినటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? పురాణవం ఇది పురాణం. ఎంతకాలం అయినప్పటికీ కూడా దాన్ని ఒక్కసారి మనం చదివితే మరల క్రొత్త విషయాలు దాంట్లో తెలుస్తూ ఉంటాయి. ఓ వారం రోజుల క్రితమే ఆ పురాణం మొత్తం చదివాము, అయిపోయింది, చదవటం అయిపోయింది, మళ్ళీ మొదలుపెట్టి చదువుతున్నాం. విసుగు అని అనిపించదు. అదే ఒక నవల కానీ, ఒక పత్రిక, వారపత్రిక కానీ, మాసపత్రిక కానీ మనం చూసినట్లయితే ఒకసారి పరిపూర్ణంగా చదివిన తర్వాత ఏం చేస్తాం, దాన్ని పాత కాగితాలు కొనుక్కునేవాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం. అదే పురాణాలు గనక ఉన్నట్లయితే ఆ పురాణాలను అలా ఇవ్వం మనం. ఎందువల్ల అంటే ఎన్నిసార్లు చదివితే అన్ని కొత్త విషయాలు ఆ పురాణం మనకు చెబుతుంది. అలా రచించారు. ఆ రచన చేసినటువంటి వాల్మీకి, వ్యాస భగవానుడు ఇత్యాదులంతా అంత దివ్యమైనటువంటి పురాణాలు. వాటి నిండా ఉన్నటువంటివి ఏవయ్యా అంటే ప్రస్తుతం ప్రకృతంలో మనం అనుభవిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారమును ఇవ్వగలిగినవి. ఉదాహరణకు రామాయణం ఉన్నది, అందులో ఓ దివ్యమైన పరిష్కారం ఉన్నది. ఏమిటా పరిష్కారం? ఓ భార్యాభర్త ఇద్దరూ తీర్థయాత్రలకు వెడదాం అనుకున్నారు. టికెట్లు తీసుకుని రైలు ఎక్కాలి. తీర్థయాత్రకు వెళ్ళాలి అంటే ముందు రైల్లో కూర్చున్న దగ్గర నుంచి దిగేదాకా ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా, అది సహజమైన అలవాటు అందరికీ. కూర్చున్న దగ్గర ఇంట్లో ఉంటే తినకపోవచ్చు, కానీ రైల్లో కూర్చున్నాడా ఏమీ తోచదు కనుక తింటూ ఉంటాడు. దానికి కావలసినటువంటివన్నీ చేసుకున్నారు. అవన్నీ డబ్బాలు, టిఫిన్లు, ఆ తర్వాత కావలసిన వస్త్రములు ఇవన్నీ సర్దుకున్నారు, పెట్టెలు తీసుకున్నారు, ఆటో ఎక్కారు, స్టేషన్కి వెళ్ళారు. వీళ్ళు ఎక్కవలసిన ట్రైను ప్లాట్ఫారం మీద ఉన్నది. ఆ భర్త ఏం చేశాడు, గబగబా దిగేశాడు, ట్రైన్ వచ్చేసింది అన్నాడు. అవన్నీ భుజాన్ని తగిలించుకున్నాడు, చేతులతో పట్టుకున్నాడు, సరాసరి కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు, టికెట్ కొన్నాడు, ప్లాట్ఫారం మీదకి వెళ్ళిపోయాడు. కానీ ఆ భార్య దిగటం కొంచెం ఆలస్యం అయ్యింది. నెమ్మదిగా, పాపం పెద్ద వయస్సు, ఆ కారణం చేత దిగుతూ ఎప్పుడూ 60 దాటిన తర్వాతే కదా తీర్థయాత్రలకు వెళ్ళేది. చిన్న వయస్సులో అయితే సినిమాలకు వెళతారు. ఆ కారణం చేత వీళ్ళు బయలుదేరి ఆవిడ నెమ్మదిగా నడిచి వచ్చే లోపల ట్రైన్ కదిలి, ట్రైన్ మూవ్ అయిపోతే ఆవిడ ఎట్లా ఎక్కుతుంది? వీడు ఎక్కేశాడు, సామాన్లు లోపల పెట్టి, భర్త ఎక్కేశాడు. అయితే అక్కడ చైన్ ఉంటుంది, ఆ చైన్ లాగమని ఆ కిటికీ దగ్గర కూర్చున్న పెద్ద మనిషికి చెప్పాడు. అయ్యా, చైన్ లాగండి, మా ఆవిడ రాలేదని. నువ్వు ఎప్పుడైనా రామాయణం చదివావా అని అడిగాడు ఆ పెద్ద మనిషి. మా ఆవిడ ఎక్కలేదు, నువ్వు చైన్ లాగరా అంటే మా రామాయణం చదివావా అని అడుగుతావేమిటయ్యా అని కేకలేశాడు. వీడే వెళ్ళాడు, చైన్ లాగేశాడు, ఆ బండి ఆగింది. మెల్లగా భార్య దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే చాలా దూరం వచ్చింది పాపం. ఆవిడ ప్లాట్ఫారం మీద శోకిస్తోంది. ఆ భర్త అక్కడికి వెళ్ళేటప్పటికి అష్టోత్తరం, సహస్రం, త్రిశతి, ఖడ్గమాల ఇవన్నీ అప్పచెప్పింది ఆవిడ వాడికి. ఆ తిట్లు తింటూనే ఉన్నాడు. తీసుకొచ్చాడు, ఎక్కించాడు. ఇప్పుడు ఆ కిటికీ దగ్గర కూర్చున్న పెద్ద మనిషిని అడిగాడు, నా భార్య ఎక్కలేదు, చైన్ లాగవయ్యా అంటే రామాయణం చదివావా అని అడుగుతావేమయ్యా, నీకేమైనా బుద్ధి ఉన్నదా అన్నాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడండి, పురాణాల్లో ఇప్పుడు ఉపయోగపడతాయా అని కదా మీరు అడిగింది. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు రామాయణం కనుక చదివి ఉన్నట్టయితే సంబంధం ఉన్నదా అని అడిగాడు కదా. సంబంధం ఉందయ్యా. రామాయణం కనుక చదివినట్లయితే అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు గుహుని వద్దకు వచ్చాడు. ఆ గుహుడు పడవను అక్కడ పెట్టి, రామయ్య ముందు నీ పాదం పెట్టవయ్యా, నా పడవకు మంచి బేరాలు వస్తాయి, నువ్వు సాక్షాత్తు దైవానివి, నీ అడుగు పెడితే నేను అదృష్టవంతుణ్ణవుతాను అని చెప్పాడు. ప్రార్థించాడు గుహుడు. ప్రార్థిస్తే ముందు లక్ష్మణుణ్ణి ఎక్కించాడు, ఆ తరువాత తన భార్యను ఎక్కించాడు, ఆ తరువాత తాను ఎక్కాడు. ఈ విషయాన్ని రామాయణం మనకు చెప్పింది. అక్కడికి గుహుడు అడిగాడు రాముణ్ణి, ఏమని? నిన్నెక్కవయ్యా అంటే మీ తమ్మయ్యని ఎక్కించావు, నీ భార్యను ఎక్కించావేమయ్యా అని అడిగితే,
ఇతడు తన భార్యను, తన రాజ్యాన్ని, తన తల్లిని, తండ్రిని అందరినీ వదులుకుని కేవలం మాకు సేవ చేయడం కోసం వచ్చాడయ్యా. అటువంటి వాడి సంగతి ముందు చూసుకోకుండా నేను ముందెక్కి కూర్చుని నువ్వు ఎక్కితే ఎక్కువ లేకపోతే లేదంటాం అనేది ధర్మం కాదు. రాముడు చెప్పిన మాట ఇది. తన వారినందరినీ వదులుకుని తన ఇంటి పేరు మార్చుకుని గోత్రాన్ని మార్చుకుని కేవలం నా వంశాన్ని పెంచడం కోసం నా చేయి పట్టుకుని తల వంచి తాళి కట్టించుకుని నా ఇంటికి వచ్చిన ఆ పిల్ల సంగతి చూసుకోకుండా నా సంగతి చూసుకోవటం ధర్మం కాదయ్యా. అందువల్ల ముందు నా తమ్ముడిని ఎక్కించాను, అందువల్లనే తరువాత నా భార్యను ఎక్కించాను, ఇప్పుడు నేను ఎక్కి కూర్చున్నాను, నీకేం భయం లేదు, మంచి బేరాలు వస్తాయి నీకు అని రాముడు ఆజ్ఞ ఇచ్చాడు. నీవు రామాయణం చదివినట్టుంటే ఇవి తెలిసేది నీకు. ఇది తెలిస్తే ముందు మీ ఆవిడ్ని ఎక్కిన తర్వాత నువ్వు ఎక్కేవాడివి. ఇప్పుడు వచ్చి నేను ఎక్కేశాను చేయిన్లాగు అంటే ఏం తెలుస్తుందయ్యా? ఇప్పుడు చెప్పు, సంబంధం ఉన్నదా లేదా? సామాన్యమైనటువంటి లౌకికమైన విషయానికి కూడా పరిష్కారమును అందించగలిగినవి పురాణములే కనుక విని తీరవలసినదే, అందులో సందేహం లేదు.